నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట ఎస్ఐపై మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ పేరుతో పిలిచి తనను కొట్టారంటూ డీఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు. అండ్ విచారణ జరిగే సమయంలో తనపై మూత్ర విసర్జన చేసి తీవ్రంగా హింసించారని ఆరోపిస్తున్నారు మహేందర్. ఆ గాయాలతోనే ఎస్ఐ శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశాడు మహేందర్ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఓ యువతిని వేధిస్తున్నాడంటూ మహేందర్ రెడ్డిపై తిమ్మాజీపేట ఎస్ఐ శ్రీనివాసరావుకి కంప్లైంట్ అందింది. అందులో భాగంగా విచారణ కోసం మహేందర్ రెడ్డిని స్టేషన్కు పిలిపించాడు ఎస్ఐ శ్రీనివాసరావు. అయితే విచారణ సమయంలో ఎస్ఐ బండబూతులు తిట్టడమే కాకుండా మూత్ర విసర్జన చేసి తనను తీవ్రంగా హింసించినట్లు మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒంటి నిండా గాయాలతోనే నాగర్ కర్నూలుకు వెళ్లి డీఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై డీఎస్పీ విచారణకు ఆదేశించడంతో స్థానికంగా ఎస్ఐ తీరుపై తీవ్ర చర్చనీయాంశమైంది. జావేద్ అనే కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు. ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు. ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు. ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సారే ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ టీప్ ఉంది, టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టిండు. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొడితే ఈ చేతులు వాసినాయి. అయితే ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఎస్ఐ కొట్టిన మాట వాస్తవమేనని, కానీ మూత్ర విసర్జన చేశారన్న ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అంటున్నారు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్. అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే ఆమె బజార్లో నుంచి నడుచుకుంటూ పోతుంటే తనతో పాటు తమ గ్రామానికి చెందినటువంటి అవంచ గ్రామానికి చెందినటువంటి పాలమూరు మహేందర్ అనేటటువంటి వ్యక్తి తనను ఈ ముస్లిం మతంతోనే ఎలోపింగ్ అయింది ఈ అమ్మాయి అని చెప్పేసి కామెంట్ చేసినారు. అది విన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుపోయి వాళ్ళ ఫాదర్కి చెప్పారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీద విచారణ కొరకు పాలమూరు మహేందర్ని పోలీస్ స్టేషన్ పిలిపేయడం జరిగింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఎస్ఐ గారు దెబ్బలు కొట్టిన మాట మాత్రం వాస్తవం. మరి ఇది మూత్ర విసర్జన చేసిందనేది మాత్రం అది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. దాని మీద సిఐ గారిని విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ చేసిన తర్వాత ఒకవేళ అది ఏమైనా జెన్యూన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్